మందమర్రి మరియు రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారికి బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అవగాహన కల్పించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల వారు పోలీసు వారికి సహకరించాలని, ఎన్నికల సంఘం యొక్క నిబంధనలు పాటించి శాంతిపూర్వక వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, అనంతరంగా పోలీసు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టి రాజకీయ పార్టీల మధ్య గొడవలు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ప్రతిరోజు సభలు, సమావేశాలు, మీటింగ్లు, ఈవీఎం సంబంధించి తర్వాత ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవడం అనేక కార్యక్రమాలు మేము చేసుకున్నాం. మేము మా తరఫున అన్ని పోలింగ్ స్టేషన్లు విజిట్ చేయడం తర్వాత అనేది మా సైడ్ నుంచి మేము చేస్తున్నాం. సో ఇంకా ముఖ్యంగా మనం చేయగలిగినట్టు ఎన్నికల ప్రక్రియ ఈ క్యాన్వాసింగ్ స్టార్ట్ అవుతుంది. సో ప్రచారం కూడా స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ప్రచారానికి వస్తే ఇప్పుడు ప్రచారం అనేది ఎట్లయితే ఎన్నికలలో నిలబడడం, పోటీ చేయడం, నచ్చిన అభ్యర్థికి ఓటు వేయడం ఏదైతే హక్కు ఉంటుందో కాంటెస్ట్ చేసిన వాళ్ళు ప్రచారం చేస్తారు. సో మీరు మాకేం చేసారు, ఇదేం చేసారని ప్రచారానికి వచ్చిన అటువంటి వాళ్ళని ఎవరైనా అడ్డుకుంటే అది నేరం, అది ఎన్నికల నిబంధనల ప్రకారం అది నేరం అయితే కేసు. సో మీకు ఓటు ఐటమ్ ద్వారా మీరు మీ యొక్క డెసిజన్ను చెప్పవచ్చు. అదొకటి. తర్వాత మీరు పర్మిషన్ లెటర్స్ మీటింగ్లకు సంబంధించి రోడ్ షోలు కానీ, ర్యాలీస్ కానీ ఎవరు ముందుగా అప్లికేషన్ ఇస్తే వాళ్ళకు పర్మిషన్ రావడం జరుగుతుంది. ఒక గ్రౌండ్ గురించి కానీ, ఒక మీటింగ్ హాల్ గురించి కానీ ముందు ఎవరు అప్లికేషన్ వస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మాకు అదే కావాలనేది అది ఉండదు. ఎవరు ముందు ఫస్ట్ అది ఒకటి గుర్తుపెడతాం. అట్లాగే ఇంతకుముందు మా చేయగలిగిన ఏంటంటే ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ వ్యక్తిగత దూషణలు ఎందుకు మనకు పనికిరావు, వాటి కోసము చాలా ఉద్రేకపడడం, అనవసరమైనందుకు కూడా ఈ యువకులు కానీ ఇంకా ఎవరైతే మనకు అవసరం లేని పోస్టులు సోషల్ మీడియాలో పెడుతూ ఎక్కడో జరిగిన సంఘటనల్ని ఇక్కడ జరిగిన పెడుతూ వ్యక్తిగత దూషణలకు పోకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎన్నికల నిబంధనలు ఉన్నాయి చాలా. ఏ నిబంధనలు ఉల్లంఘించినట్టయితే అది చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఆ కేసు ఉంటే ఇందాక మా